దగ్గరగా ఉంచండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సమాజముగా ఆత్మీయమైన మేలు పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లోకంలో ఎప్పుడో నశించిపోవాల్సిన మా జీవితాలను ప్రేమించారు. మీ రక్తధారలలో మా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించారు. మీ బిడ్డలుగా మూలను అంగీకరించినందుకు స్తోత్రాలు. ఇలాగన మా తండ్రి అనుదినము మూలను పోషిస్తూ ఆరోగ్యం ఇస్తూ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఈ దినమంతట్లో కూడా ప్రభువా సంఘముగా మూలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. మీ బిడ్డలంగా మేమందరం మీ సరిలో గడిపే సమయం దీవించండి. పాటల సమయాన్ని మీరు ఆశీర్వదించము ప్రభువా. మా తండ్రి నిలబడి పాటలు పాడి మీ దాసులను స్వరాలు మీరు ముట్టండి, బలపరచండి. పాటల్లో వాయిద్యములలో మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ఇలా ప్రభు మా తండ్రి ఆరాధన వర్తమానములో ఆరాధించుటలో మీకు మహిమ తెచ్చుకోనండి. అంత మాత్రమే కాదు ప్రభు మా తండ్రి బలవర్తమానములో బలపంచుకున్నట్లో కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించము. ఇలాగన మా తను యోగ్యమైన రీతిలో ఆరాధించి యోగ్యమైన రీతిలో మీ బల్ల పాల్పొందటకు కూడా మూలను ఆయతపరచము ప్రభా. మా తండ్రి ఇలాగన సమస్తం కూడా మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన మీ ప్రియులు బట్టి స్తోత్రాలు. రావాల్సిన మా ప్రియులను మీరు త్వరపెట్టి నడిపించండి ప్రభా. మీ సల్లో మేమందరం కలిసి గడిపే సమయం కూడా దీవెనకరంగా ఉంచండి. దయలంతండి ఈ యొక్క కోవిడ్ ఎఫెక్ట్ నుంచి కూడా తప్పించి ప్రభా మా తండ్రి మాకందరికి కూడా కావాల్సినటువంటి మీ యొక్క కాపుదల, భద్రత, ఆరోగ్యములు మాకు అనుగ్రహించము. మీ సన్నిధి ద్వారా ఎవరు నష్టపోకుండా బలహీనపడకుండా కూడా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కనబడకుండా శత్రులు చేసే ప్రతి కార్యములను కూడా ప్రభావ మీరే మీ నోటి మాట చేత గద్దించము. ఇలాగన మా తండ్రి చుట్టుపక్కల సంఘాలు, సేవకులు, పరిశుద్ధులు, మా కేంద్ర స్థానమైన హెబ్రోను దయగలిగిన తండ్రి దీని పరిచర్య మీకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయమని మౌలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తమును మీ దయగల స్థానాలకు అప్పగించుకుంటూ మీరు మాతో ఉండి మౌలను బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వచ్చేసి పాటలు పాడేవారు రండి. రెండు 216 పాట పాడుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సాంగ్ నంబర్ 216. సియోను గీతంలో 216 పాట సంఖ్య. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది.
పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా. పాట నంబర్ 67, పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, విరిహిమమా, అగ్ని తుఫాను, ఆకాశ జలమా, విరిహిమమా, అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, ప్రశంసించుడి ఫలవృక్షములు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. రాకు జీవులు బహువిధ పక్షులు పాడి స్తుతించుడి. రాకు జీవులు బహువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రి యెహోవాను స్తుతించుడి.
శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కుడి చేత్తో బైబిల్ని పట్టుకొని బైబిల్ శ్రేష్ఠ గ్రంథము శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము దేవుని ఆరాధించే పూర్వం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడెనో వాని యందు కనికరపడెదను. కీర్తనలు 50వ అధ్యాయం. కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం. సామ్ చాప్టర్ 50 వర్స్ 23. కీర్తన 50 23వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ దయచేసి మోకాళ్ళ మీదకి రండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. పాటలో మీరు సహాయపడుతూ వచ్చారు, వందనాలు. చదవని వాక్య భాగంలో నుంచి మేము మిమ్మల్ని ఆరాధించుటకు కావలసినటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మీ ప్రియులను బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించండి. అల్పనైన మీ దాసును కూడా మీ సిలువ చాటును మరుపరచి మీ పాత్రగా పనిముట్టుకు వాడుకొని మీకు మహిమ తెచ్చుకోమని, ఈ వాక్య భాగాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగము కీర్తన 50వ అధ్యాయము 23వ వచనం. చదవండి ఎవరైనా. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు,
చాలండి. స్తుతియాగము అర్పించువాడు ఏం చేస్తున్నాడంట? నన్ను మహిమపరచుచున్నాడు. ఒకవేళ స్తుతియాగము అర్పించకపోతే దేవుణ్ణి ఏం చేయట్లేదని అర్థం? చెప్పాలి వెంటనే. దేవుణ్ణి మహిమపరచటం లేదు అని అర్థం. ఈ వాక్యం చదవగానే కొంతమందికి అర్థమై ఉంటుంది. ఈ వాక్యం చదివారా ఈరోజు? వెరీ గుడ్. ఈరోజు ఈ దిన క్యాలెండర్లో వ్రాయబడినటువంటి వాక్య భాగం ఇది. స్తుతియాగము అర్పించువాడు దేవునిని ఏం చేస్తున్నాడంట? మహిమపరచుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాము. మాస్కులు జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఈ కోవిడ్ మరలా తీవ్రంగా వస్తుంది. ముఖ్యంగా మన విశాఖ జిల్లాలో అధికమైనటువంటి కేసులు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ వ్యక్తిగతమైన జాగ్రత్త విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ వ్యక్తిగతమైన విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సరే, స్తుతియాగము అర్పించువాడు దేవునిని ఏం చేస్తున్నాడంట? మహిమపరచుచున్నాడు. ఒకవేళ దేవునికి స్తుతి చేయకపోతే దేవునికి ఏం చేయటం లేదని అర్థం? దేవుణ్ణి మహిమపరచటం లేదు అని అర్థం. ఒకప్పుడు మన యొక్క జీవితంలో కూడా ప్రభువుని స్తుతించే విషయంలో మనం ఎంతో బలహీనలం. స్తుతించే విషయంలో మనం బలహీనతలో ఉండినప్పుడు మన ద్వారా దేవునికి ఏమి రాలేదని అర్థం? మహిమ రాలేదు. కాబట్టి స్తుతి దేవునికి చెల్లించకపోతే దేవునికి మహిమ రాదు అనేటువంటిది మాటను బహు జాగ్రత్తగా గుర్తుంచుకుందాం ఈ సమయంలో ప్రభుని ఆరాధించే ముందు. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ కూడా మనం చూద్దాం. చూడండి, లోకాసువార్త 17వ అధ్యాయం. లోకాసువార్త 17వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్సెస్ 17 చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం లోకాసువార్త. ఏమని ఉంటుంది అక్కడ? అందుకు యేసు 10 మంది శుద్ధులైరికారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు. చూసారండి, దేవుని యొక్క దృష్టిలో దేవునిని స్తుతించినవాడు, దేవునిని ఘనపరిచినవాడు, దేవునికి మహిమ తెచ్చినవాడు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? తలమే ముసుగులు చక్క వేసుకోండమ్మా. దేవునిని మహిమపరిచినటువంటి వారు ఎవరనంటే ఈ యొక్క అన్యుడు తప్ప మరి ఎవరు కూడా నన్ను స్తుతించలేదే. దేవుని బిడ్డలమైనటువంటి మనకి జీవితంలో మన ప్రారంభ వాక్యం ఏంటి? స్తుతియాగము అర్పించువాడు దేవునిని మహిమపరచుచున్నవాడు. కాబట్టి దేవుడు మళ్ళీ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఏం చేయాలా? స్తుతి చెల్లించి ఆ తర్వాత స్తుతి ద్వారా దేవునికి ఏమొస్తుందంట? మహిమ వస్తుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం స్తుతి చెల్లిస్తాం. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలను కూడా దేవుని బిడ్డలమై ఉండి ఇక్కడ ఎవరు స్తుతి చెల్లించారంట? ఎవరు దేవుని మహిమపరిచారంట? ఈ యొక్క అన్యుడు తప్ప దేవుణ్ణి ఎవరు కూడా మహిమపరచలేదు అని అంటాడు. అక్కడ ఎంతమంది శుద్ధులయ్యారండి? మనకందరికి బాగా తెలుసు. అదంత వివరణ చేసుకోవడానికి పరిచయమైనటువంటి భాగమే. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు అక్కడ 17వ అధ్యాయము 9-11 వచనంలో మనం చూస్తే, గలిలయ ప్రాంతంలో యేసుప్రభు వారు వెళుతూ ఉంటే, సమరయ గలిలయ ప్రాంతంలో వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు దేవునికి ఎదురుగా వచ్చి దగ్గరకు రాకుండా వారు దూరముగా నిలిచి, వారి యొక్క స్థితి అటువంటిది.
ప్రారంభవాక్యం నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏంటి ప్రారంభవాక్యం ఏంటండి? నా మంచితనమంతయు నేను అతనికి కనుపరచెదను. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని గత ఆదివారం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. కాబట్టి ఇదే వాక్యంలో నుంచి మరొకసారి దేవుని యొక్క మంచితనాన్ని దేవుడు తన ప్రజలైనటువంటి మానవుల పట్ల ఎలా చూపించాడు. ఇక్కడ మనం చూస్తే సమరయ గలిలయ ప్రాంతంలో గుండా దేవుడు యేసుప్రభువారు మధ్య వెళుతూ ఉంటే అక్కడ గ్రామంలోనికి ప్రవేశించినప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరంగా నిలబడ్డారు. చదవండి అన్నమాట. 12వ వచనం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్స్ 12, 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా స్పష్టంగా చదవండి. 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి, ఎక్కడున్నారండి వీళ్ళు? నా మంచితనమంతయు నేను వారికి కనుపరచెదను. ఎక్కడున్నారు వీళ్ళు? దూరంగా ఉన్నారు. ఎందుకు? కుష్ఠరోగంతో ఉన్నారు. ఎందుకు? స్తుతులు చెల్లించే విషయంలో లేరు వీళ్ళు. దేవునికి మహిమ తెచ్చే విషయంలో లేరు వీరు. దేవునికి మహిమ తెచ్చే ప్రజలుగా లేరు. దేవుని స్తుతించే ప్రజలుగా లేరు. దేవుని ఆరాధించేటువంటి మనుషులుగా లేరు. అయితే దూరంగా ఉన్నారంట. తర్వాత చదవండి 13వ వచనం. వీళ్ళు ఏం చేశారంట? యేసు ప్రభువా మమ్మును కరుణించయ్యా అని అడుగుతూ వచ్చారు. రెండవది. తర్వాత మూడవది అండి 14వ వచనం. యేసు ప్రభువారు ఏమన్నాడు? ఆయన వారిని చూచి మీరు వెళ్ళి, అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తే అండి, అవ్వ ఆదామును సృజించి ఏదైనా తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడు? ఆ పండు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. వీళ్ళని ఏమంటాడు? మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి అని అంటాడు. నయమానుతో ఏమంటాడు? యోర్దాను నదికి వెళ్ళండి అని అంటాడు. వారి విశ్వాసాన్ని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క గొప్పతనమే వారికి ఆశీర్వాదం అనేటువంటిది మనం గమనించాలా. మానవుని యొక్క జీవితంలో కూడా ఎవరైతే స్తుతులు దేవునికి చెల్లించేవారుగా ఉంటారో వారి ద్వారా మాత్రమే దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అందుకని మన ప్రారంభవాక్యం, స్తుతి యాగము చెల్లించువాడు దేవుణ్ణి మహిమపరచువాడు. కాబట్టి దేవుడు మనకు అనేకమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటాడు. కానీ మరి మనం స్తుతులు చెల్లిస్తున్నామా? నేను గత ఆదివారం చెప్పినట్టున్నాను, ప్రభు మా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు. ప్రతి సంవత్సరం కూడా మేము ఏం చేస్తామంటే ధైర్యంగా చెప్పగలం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గొప్పతనానికి అనుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రభు ఏ కార్యం చేసినా స్తుతి చెల్లిస్తేనే నీ ద్వారానైనా, నీ కుటుంబం ద్వారానైనా, మన ద్వారానైనా ప్రభుకు మహిమ వచ్చేది. నువ్వు స్తుతి చెల్లించేటువంటి, కృతజ్ఞత చెల్లించేటువంటి అనుభవంలో లేకపోతే దేవునికి మహిమ రాదు. నేను దేవుని బిడ్డనని చెప్పుకున్నా దేవునికి మహిమ రాదు. దేవుణ్ణి మహిమపరచకపోతే పరలోక రాజ్యం దొరకదు. దేవుని మహిమపరచకపోతే దేవుని కుమారులుగా చేయబడలేం. దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నువ్వు స్తుతి చెల్లించావా దేవునికి? ఆదివారం వచ్చి సరమాములు అంట దేవునికి స్తుతి అయితే చెల్లిస్తాం. దేవునికి స్తుతి చెల్లించే విధానంలో దేవునికి స్తుతి చెల్లించామా? ప్రభువా నూతన సంవత్సరాన్ని ఇచ్చావయ్యా, నూతన వాగ్దానాన్ని ఇచ్చావయ్యా, నా పాపాలన్నీ కడిగావయ్యా అని ఈ స్తుతులు మనం చెల్లిస్తాము. కానీ అందుకని అంటాడు, వీరి పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారికి హృదయం నాకు దూరంగా ఉంది. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, మాటలాడే పెదవుల కంటే ఏదండి సహాయము చేసే చేతులు విన్నా. మనం కూడా దేవునికి ఏమిటంటే, ప్రభువా ఈ యొక్క గత సంవత్సరం అంతా కాపాడేవయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావయ్యా, మొదటి నెలలో ప్రవేశపెట్టావయ్యా, 3 ఆదివారం ఇచ్చావయ్యా. పెదవులతో కాదు. ఏమైనా చేసావా దేవునికి? స్తుతి యాగము చెల్లించేటువంటి వాడు, దేవుని మహిమపరిచేటువంటి వాడు. ఒకప్పుడు మనకి జీవితంలో ఇది లేదు. ఒకవేళ ఈనాడు ఆ యొక్క జీవితంలోనికి రాకపోయినా ప్రభుత్వ ఈ సమయంలో మనం తీర్మానం చేసుకొని, ప్రభా స్తుతి చెల్లిస్తేనే నేను నీకు మహిమ చెల్లించినట్టు. స్తుతి చెల్లించకుండా, దేవునికి ఎటువంటి కృతజ్ఞత చెల్లించకుండా ప్రభా నాకు స్తుతి నువ్వు తీసుకో అంటే ప్రభు అంగీకరిస్తాడా? ప్రభుకు మహిమ వస్తుందా మన ద్వారా? రాదు. దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు, ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు, ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఇస్తూ ఉంటాడు, కుటుంబాన్ని ఎన్నో కష్టాల నుండి పైకి తీసుకుని వస్తూ ఉంటాడు, ఎన్నో మేలులు మన యొక్క బిడ్డల పట్ల, మన యొక్క ఆత్మీయమైన జీవితం పట్ల, పాప క్షమాపణ పట్ల ఎన్నో మేలు దేవుడు చేస్తూ ఉంటాడు. కానీ పెదవులతో మనము స్తుతిస్తూ ఉంటాం. కానీ వేర్ ఈజ్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ముందు మన యొక్క ప్రాక్టికల్ జీవితం ఏది? అందుకనే వీరు పెదవులతో గణపరిచేటువంటి వారు కానీ వారి యొక్క హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉంది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడండి? దీనికి పైన ఆకులే ఉన్నాయి కానీ కాయలు లేవు. ఏమన్నాడు?
శపించి వేస్తూ వచ్చాడు. మరొక చోట రాయబడి ఉంటుంది, అయా ప్రభువా ఈ సంవత్సరము కూడా దీనిని దేవుడు అట్లా ఉంచాడేమో. ప్రేమైన సోదర సోదరి, ఈనాడు మనకి జీవితంలో ఒకప్పుడు ప్రభువుకి మనము స్తుతులు చెల్లించే వారంగా లేము, తద్వారా దేవునికి మహిమ తెచ్చిన వారము కాము. ఈనాడు ప్రభు రక్షణ ఇచ్చాడు, దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు, ఎన్నో నూతనమైన కార్యాలు చేశాడు. పెదవులతోనే గనపరుస్తున్నావా? పెదవులతోనే మనము ఊరక మాటలు చెప్పుకుంటున్నామా? ఫోన్లు చేసి చెప్పుకుంటాం, దేవుడు మా కుటుంబంలో ఇంత మేలు చేశాడు. ఏమైనా మీటింగ్ పెట్టుకున్నావా? ఏమన్నా దేవునికి ప్రాక్టికల్గా క్రియారూపకంగా లోకంలోనే చెప్తూ ఉంటారు. ఏమిటది? ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటండి? మాటలాడే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు. అంటే తీరిపాటు కాదు కావాల్సింది లోకానికి. ఏం కావాలంట? ప్రాక్టికల్ పాటు కావాలంట. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికండి, మందిరంలోకి వచ్చి ఆదివారం వచ్చి ప్రభువా నీ స్తోత్రాలు, నా కుటుంబాన్ని కాబట్టి, నా బిడ్డలను కాబట్టి, నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇదిగో ఇన్ని మేలు చేసావు, నీకు స్తోత్రాలు అంటే సరిపోయిందా? కాదు కదా. ఒకప్పుడు మన జీవితం అది. ఈనాడు ప్రభు దేవుణ్ణి స్తుతించి తదుపరి దేవునికి మహిమ తెచ్చుకునే అనుభవంలోనికి నడిపించాడు. ఒకవేళ దేవునికి మహిమ తెచ్చేటువంటి బిడ్డగా ఉంటే లేకపోతే ఈనాడు మనం ప్రభుని స్తుతించే దాని కొరకు అధికారం కూడా లేదు మనకి. ఎన్ని మేలు చేశాడండి దేవుడు? స్తుతులు చెల్లించామా దేవునికి? ప్రారంభవాక్యం ఏంటి? మళ్ళా చెప్పండి, అందరు చెప్పండి. స్తుతి యాగము అర్పించువాడు, చెప్పండి. స్తుతి యాగము అర్పించువాడు దేవునిని మహిమపరచిన వాడు. స్తుతి చెల్లించకుండా నేను దేవుని మహిమపరచాను, నేను దేవుని బిడ్డనంటే ఆరాధించడానికి అర్హత కూడా లేదు. సర్టిఫికెట్ లేకుండా కంపెనీ దగ్గరికి వెళ్ళి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇయ్యి అంటే ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? నువ్వేం చదువుకున్నావా? ఏం కంపెనీ? నీ సర్టిఫికెట్స్ ఏది? స్తుతి అనేటువంటిది లేకుండా దేవునికి మన ద్వారా, మన కుటుంబం ద్వారా మహిమ తీసుకురాలేం. మన యొక్క జీవితం ద్వారా మనం ప్రభువుకి మహిమ తీసుకురాలేం. ఏమని చెప్పాం ప్రారంభంలో? ప్రభా నా పాపాలు క్షమించినందుకు నీకు స్తోత్రాలు. తదుపరి దేవునికి ఏమొచ్చిందండి? నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు స్తుతులు. తదుపరి ఏమొచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. ఈనాడు రక్షించబడేటువంటి మనం కూడా ఈ స్తుతించేటువంటి అనుభవంలో దైవ సేవకులుగా కొన్ని విషయాలు చెప్పాలి. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు కానీ స్తుతించావా? దేవుడు నూతనమైన వాగ్దానం ఇచ్చాడు కానీ దేవుని స్తుతించావా? పెదవులతో కాదు. ప్రభువుకి మన ద్వారా మహిమ వచ్చులాగా స్తుతించాలి. ఆ స్తుతి కావాలి. ఒకప్పుడు మనం ఈ స్థితిలో లేం. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తే ఎంతమంది ప్రభువుని స్తుతించారంట? 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు దర్శిస్తే 10 మంది శుద్ధులయ్యారు. కానీ తిరిగి వచ్చి గొప్ప స్వరముతో దేవుణ్ణి మహిమపరచినటువంటి వాడు ఎవరంట? అన్యుడు, అతడు సమరయుడు. అయితే యేసు ప్రభువారు అప్పుడు బాధపడి అంటాడు, అయ్యో నువ్వు ఒక్కడే వచ్చావా? నా దగ్గరకు వచ్చింది ఇంతకుముందు 10 మంది కదా, నన్ను అడిగింది 10 మంది కదా, ఇప్పుడు నువ్వు ఒక్కడే వచ్చి స్తుతిస్తున్నావే, మిగతా 9 మంది స్తుతులు ఎక్కడా? నా మంచితనమంతయు నీ ఎదుట, దేవుని యొక్క మంచితనం అంతా కూడా తన ప్రజల పట్ల చూయించేటువంటి దేవుడు అండి. ఎలా స్తుతించకుండా ఉండగలం? పెదవులతో కాదు నేను అంటుంది సమయంలో, నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మన పెదవులతో కాదు నేను ఆరాధన చేశాను, బలలో పాలు పొందాను, దేవుని కానుకిచ్చాను, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళాను, కరోనా టైం అయినా కష్టతరమైన పరిస్థితులైనా వెళ్ళాను, ఆరాధన చేసిన పెదవులతో కాదు. దేవునికి ఏం కావాలా? వాళ్ళు కూడా దేవుని స్తుతించారు. చదవండి అక్కడ లూకా సువార్త 17వ అధ్యాయంలో అక్కడ ఏం చేశారంట? వారు వెళ్ళుచుండగా, ఆ మాట చదవండి, ఎన్నో వచనమండి అది? 15వ వచనం 14 చదవండి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి కనపరుచుకున్నాడని చెప్పాను. వారు ఎంతమంది అండి? వారు అంటే ఎంతమంది? 10 మంది. వారు వెళ్ళుచుండగా ఏమయ్యారంట? 10 మంది శుద్ధులయ్యారు. తర్వాత ఏం జరిగిందండి? వారిలో ఒకడు, 9 మంది ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఒకడు మాత్రమే స్తుతి చెల్లించేది. ప్రాక్టికల్గా తను పొందుకున్నటువంటి తీరిపాటు ఏంటది? మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళేం చేశారు? వెళ్ళారు. వెళ్ళక ముందు వారు వెళ్ళుచుండగా ఏం జరిగిందంట? శుద్ధులయ్యారు. చదవండి ఇప్పుడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు
ఏం చేశాడంట? ఇది ప్రాక్టికల్ లైఫ్. స్వస్థత పొందటం, గొప్ప శబ్దంతో తన హృదయంలో ప్రభువుని స్తుతించటం వేరు. తను స్వస్థత పొందిన తర్వాత ఏం చేశాడంట? తిరిగి నేను వెళ్ళాలా ప్రభు దగ్గరికి, నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఇదిగో దేవుడు చేసినటువంటి కార్యానికి నేను ప్రాక్టికల్గా దేవుని చూపించాలా. తిరిగి వచ్చి ఇదండి ప్రాక్టికల్. దేవునికి వచ్చి దగ్గరకు వచ్చి కనుపరుచుకున్నాడు. ఈనాడు మనకి జీవితంలో, ఒకప్పుడు మనకి జీవితంలో 9 వంటి వారి యొక్క జీవితం. దేవుడేమో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, కానీ తిరిగి వచ్చింది మాత్రము స్తుతి చెల్లించింది, దేవునికి మహిమ తెచ్చింది ఒక్కడు మాత్రమే. నా మంచితనమంతయు నేను కనుపరచేదను. ప్రేమైన సోదర సోదరి, సమయంలో ప్రభుని ఆరాధించే ముందు, ప్రభువా నా యొక్క జీవితంలో నేను కూడా ఆ 9 మంది వలె శుద్ధి పొందుకున్నాం, బాగానే ఉంది, గొప్పగా కేకలు వేసాం దారిలో వీళ్ళతో పాటు బాగానే ఉంది, కానీ తిరిగి వచ్చి ప్రభువుకి కనుపరచుకొని ప్రాక్టికల్గా దేవునికి స్తుతి చెల్లించింది, ఆరాధించింది, సాగిలపడింది ఒక్కడు మాత్రమే. ఇప్పుడు ఎవరి ద్వారా మహిమ వచ్చి ఉంటుందండి దేవునికి? ఎవరి ద్వారా వచ్చి ఉంటుంది? ఒక్కనే. అక్కడ అంటాడు సమరయుడు అని అంటాడు 16వ వచనం ఆఖరి భాగంలో చూడండి. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు చెప్పి నువ్వు లేచిపో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆ మనుష్యుడు వాడు సమరయుడు. చూసారండి, అన్యులు దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. అంటే దేవుడు ఈ యొక్క వ్యత్యాసం కూడా రాసించాడండి బైబిల్లో. తిరిగి వచ్చిన వాడు ఎవరో తెలుసా? పోయిన వారు ఎవరో తెలుసా? అతడు అన్యుడు. అంటే దేవుడు కూడా కనిపెడుతున్నాడు. ఎవరు విశ్వాసం కలిగి ఉంటున్నారు, ఎవరు నా యందు ప్రేమ కలిగి ఉంటున్నారు, ఎవరు చక్కగా నన్ను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇక్కడ చేరినటువంటి మనకి జీవితంలో ప్రభుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాం. నోటితోనే, నా పెదవులతోనే ప్రభుని స్తుతించేది, ప్రాక్టికల్గా దేవుని కృతజ్ఞత చెల్లించింది ఉందా? దేవుని గత సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చాడు, దేవుని స్తుతించినటువంటి అనుభవం ఉందా? ఇదిగో అన్యులు చేశారంట. అంటే ఇప్పుడు దీని అర్థం ఏందండి? ఇదిగో బయట వారు నా మాట వింటున్నారే, ఆయన వచ్చి స్తుతించాడు కానీ, ప్రభువా ఇదిగో నీ పేరు పెట్టుకున్నటువంటి, నీ సంఘములో ఉన్నటువంటి నీ బిడ్డనయ్యుండి, నీవు రక్షించుకున్న బిడ్డనయ్యుండి నేను అనేక మార్లు దేవుని స్తుతిస్తూ వచ్చాను కానీ, స్తుతిస్తూ వచ్చాను కానీ పెదవులతోనే మహిమ తెచ్చే విధానములో స్తుతించలా. అయితే కృప కలిగినటువంటి దేవుడు ఆ 9 మంది వలె మన యొక్క జీవితము కూడా మరుగైపోవలసింది. కానీ కృప కలిగిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? చూడండి, ఇలా స్తుతి చెల్లిస్తే ఒక మాట రాయబడి ఉంది వాక్యంలో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11 హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 2 వర్స్ 9. చూడండి, హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు అనే దాన్ని మనం చూస్తే, హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని. చాలండి, దేవుడు ఏమని కోరుకుంటున్నాడండి? మందిరం అంటే అర్థం ఏంటంటే మన హృదయం. అర్థమైందా? మునుపటి మందిరము కంటే ఈ కడవరి మందిరం, ఈ చివరి దినాల్లో ఉండే ఈ మందిరం, ఈ చివరి దినాల్లో ఉండేటువంటి ఈ మనుషుడు, నూతన సంవత్సరం, పాత సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరంలో ప్రవేశించినటువంటి ఈ కడవరి మందిరం, ఈ కడవరి మనుషుడు, ఈ కడవరి మనస్సు, ఈ కడవరి హృదయం. ఈ హృదయం ఏమిటి? దేవునికి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? దేవుని యొక్క ఆశ ఏంటి అని అంటే, కడవరి మునుపటి మందిరం కంటే, మునుపటి హృదయం కంటే ఇప్పుడున్నటువంటి ఈ హృదయం ద్వారా దేవుడు అధికమైన మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ ఒకప్పుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క మహిమను, దేవుని యొక్క ఆశను, కోరికను మనం తీర్చిన వారం కాదు. అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ప్రభువుని స్తుతించేటువంటి అనుభవం నడిపించాడు. ఆ స్తుతి ద్వారా దేవునికి మహిమ
వచ్చులాగిన దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచాడు. ఇందుకు మనము ప్రభువుని ఆరాధించాలి. ఒకవేళ పెదవులతోని స్తుతిస్తున్నాను కానీ ప్రభువా నేను నా క్రియల ద్వారా నిన్ను స్తుతించేటువంటి అనుభవానికి రాలేదు అని ఒకవేళ నీ హృదయం నిన్ను గర్దిస్తే ఈ సమయంలో ప్రభుతో తీర్మానం చేసుకో. ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా బలహీనతను క్షమించు, నీ రక్తధారలో నా యొక్క పాపాన్ని కడిగి శుద్ధీకరించు. ఇదిగో ఈ కడవర దినాల్లో సజీవంగా ఉన్నటువంటి నా హృదయం అనేటువంటి మందిరాన్ని, ఈ పరిస్థితుల్లో నీ మందిరాన్ని కూడా నడిపించావు. నీ స్తోత్రాలు. ఆ స్తుతితో కాదు, ఈ స్తుతి ద్వారా నీకేం రావాలా? మహిమ రావాలి. కాబట్టి ప్రభువుని మనము స్తుతిస్తే ఏమి రావాలి? మనకి మహిమ రావాలి. పెదవులతో స్తుతించటం కాదు. ఒకప్పుడు మన జీవితం అది. ఈనాడు ఆయా విధములుగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో గడిపే విషయంలో, అన్నిటిలో కూడా దేవుణ్ణి స్తుతించి వాటి ద్వారా సమయం ఇచ్చామా, దేవునికి ఏమైనా ఇచ్చామా, వాటి ద్వారా ప్రభువును స్తుతించేటువంటి అనుభవం నడిపించాడు. వాటి ద్వారా దేవునికి నీ ద్వారా నా ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు. ఈ అనుభవంలోనికి ఆ యొక్క ఒక్క సమరయుని వలె, అన్యుని వలె దేవుడు నిన్ను నన్ను తన సిలువ కార్యం ద్వారా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇంకొక మాట, చిన్న ఉదాహరణ చెప్తాను. స్తుతించుట, దేవునికి మహిమ తెచ్చుట అంటే అర్థం ఏంటి? యెహోషువ గ్రంథం చూడండి, ఒక మాట, 7వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యెహోషువ చాప్టర్ 7 వర్స్ 19. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదవండి ఎవరైనా. 7:19. యెహోషువ 7:19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకి ఏం చెల్లించాలా? నీ ద్వారా మహిమను చెల్లించాలా. అంటే దాని అర్థం ఏంటి? చదవండి. ఎట్లా చెల్లించాలి? ఒప్పుకోవటము దేవునికి మహిమ చెల్లించటం అండి. చదవండి. మరుగు చేయకుండా దేవునికి వెల్లడిపరచటము మహిమ చెల్లించటం. ఏ సందర్భం అండి ఇది? మనందరి పరిచయమే. ఏ సందర్భం ఇది? ఆకాను ఆశించాడు. దేవుడు వద్దన్న వాటిని ఎరుకో పట్టణంలో ఏమైతే ముట్టుకోవద్దన్నాడో సమూల నాశనం చేయమంటే ఈయన కొన్ని ఆశించి తెచ్చి పెట్టుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులు అందరూ పాపం చేశారని చెప్పి దేవుడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమవుతుంది? ఆకాను ఇశ్రాయేలులో పట్టబడతాడు. పట్టబడిన తర్వాత ఇప్పుడు యెహోషువ ఆకాను దగ్గరకు వచ్చి, అయ్యా ఆకాను, నువ్వు దేవుని మహింపరచయ్యా అంటే, మహింపరచడం అంటే ఏంది? ప్రారంభవాక్యం, స్తుతి యాగము అర్పించువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. అర్థమవుతుందా? స్తుతి యాగము అర్పించువాడు దేవుణ్ణి, మన స్తుతి ఎలా ఉండాలా? దేవునికి మహిమ తెచ్చులాగా ఉండాలి. మహిమ తెచ్చేలాగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఇందాకేమో స్తుతి గురించి చెప్పుకున్నాం. ఎవరు? తిరిగి వచ్చిన ఒక కుష్ఠరోగి గురించి. ఇప్పుడు మహిమపరచడం అంటే అర్థం ఏంటి? ఆకాను మనం చూస్తాం. యెహోషువ వచ్చి బ్రతిలాడుతున్నాడు, అయ్యా ఎందుకు నువ్వు చేసావు ఈ క్రియలు? ఎందుకు ఈ పాపం చేసావు? ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు? ఆశించొద్దన్న దాన్ని ఎందుకు ఆశించావు? ఆ వస్త్రాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? వెండిని ఎందుకు తెచ్చుకున్నావు? ఆ కమ్మెని ఎందుకు తెచ్చుకున్నావు? వెండి కమ్మెని. కాబట్టి దేవుని మహింపరచాలి కదా అని అంటే ఇప్పుడు ఆకాను అంటాడు, అయ్యా నిజమే. అంటే మహిమ తెచ్చేది దేని ద్వారా దేవునికి మహిమ వస్తుందంటే, ప్రభువా నేను నీకు స్తుతి చెల్లించాలా. దాన్ని మనము ఒప్పుకుంటే, దాన్ని మనము మరుగు చేయకుండా ఉంటే, మరలా చదవండి, చక్కగా రాయబడింది అక్కడ 16వ 19వ వచనం. అప్పుడు యెహోషువ నా కుమారుడా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఏం చెల్లించాలా? నువ్వు మహిమను చెల్లించి. ఇప్పుడు ఏం చేయి? మహిమ చెల్లించాలంటే అదుగో చూసారండి, మహిమ చెల్లించుట అంటే అర్థం ఏంటి అని అంటే ఒప్పుకోవాలి. చెల్లించాను అంటే చెల్లించానని చెప్పాలి, చెల్లించలేదు అని అంటే చెల్లించలేదు అని చెప్పాలి. కాబట్టి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి మనలను, ఈ యొక్క మొట్టమొదటి నెలలో ఉన్నటువంటి మనలను ప్రభువుని ఆరాధించే ముందు స్తుతి ద్వారా మహిమ వచ్చే స్తుతి నాకు కావాలా? ఉత్త స్తుతి నాకు అవసరంలే.
బీరకాయకు కూడా ఒక పేరుందంట. ఏం పేరు మోజెస్ బ్రదర్? ఏం పేరుంది? నేతి బీరకాయ అని పేరుంది. కానీ ఎంత పిండినా ఏమి రాదు. మనం కూడా స్తుతించే ప్రజలంగా దేవుని మందిరానికి వస్తాం. మహిమ తెచ్చే స్తుతి చెల్లించే వారంగా ఉండాలి, ఉత్త స్తుతి కాదు. కాబట్టి ఇక్కడ అన్నాడు మహిమ రావాలా దేవునికి, ఒప్పుకోవాలి. తర్వాత చదవండి అన్న. నీవు చేసిన దాన్ని మరుగు చెయ్యకుండా నాకు తెలుపు. అంటే లోపల ఏముందో దాన్ని నువ్వు మరుగు చేయొద్దు, మరుగు చెయ్యకుండా, దాచిపెట్టకుండా. అందుకనే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు. దాచిపెట్టొద్దు, నువ్వు మరుగు చేయొద్దు. కాబట్టి మరుగు చేశామనుకో దేవునికి మహిమ రాదు. మరుగు చేస్తూ ఒప్పుకోకుండా నేను స్తుతి చెల్లిస్తున్నాను అని అంటే దేవునికి మహిమ రాదు. కాబట్టి రెండవదిగా ఒకటి స్తుతి చెల్లించటం అంటే ఎలాగో 10 మంది కుష్ఠరోగులు ఒక కుష్ఠరోగుని చూసాం, అలా స్తుతి చెల్లించాలి. మహిమ స్తుతి యాగం అర్పించువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. స్తుతి ద్వారా మహిమ రావాలా. మహిమ రావాలంటే ఏం చేయాలా? మన హృదయం దేవునికి ఎట్లా కనపడాలా? చెప్పరేంటి? ఒకటి వింటున్నారా? ఏం చేయాలా? మహిమ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒప్పుకోవాలా. ఇంతగా అరిసి చెప్తుంటే కూడా ఒకటేంటి, ఇక్కడ ఉండండి, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ లాగా ఉండదు. ఇక్కడ ఉండండి, వర్తమానం దగ్గర ఉండండి, ఆరాధన చేయాలి కదా. ఒప్పుకోవాలి. మరుగుగా ఏది ఉంచకూడదు. మూడవది దేవుని మహింపరచంటే దేవుని ఘనపరచాలి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని ఎప్పుడైతే ఘనపరచాలి, నోటితో కాదు. దేవునికి కావాల్సింది పైకి భక్తి కాదు. దేవునికి కావాల్సింది అందూరపు చెట్టు వల్ల పైకి ఆకులు కాదు. దేవునికి కావాల్సింది పైకి పెదవులు కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? హృదయాలు దూరంగా ఉండటం కాదు, లోపల నుండి రావాలా. 2 రావాలా. ఇటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాడు. నీ కుటుంబం ద్వారా దేవుని అలా స్తుతి చెల్లించావా? అయితే ప్రభుని ఆరాధించు. మహిమ వచ్చులాగా స్తుతి చెల్లించావా? ఆరాధించు. లేకపోతే తీర్మానం చేసుకో, ప్రభువా ఈ యొక్క అనుభవంలోనికి నేను నడుచుకుంటా. తీర్మానం చేసుకొని ప్రభుని ఆరాధించు. తీర్మానం చేసుకోకపోతే ప్రభుని ఆరాధించడానికి అర్హత కూడా లేదు. అందుకని అంటాడు కదా, ఎందుకు చెప్పొచ్చు ఈ మాట? నీవు దేవునికి బలర్పించినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా కనుక ఒకటి జ్ఞాపకం వస్తే ఏం చేయమన్నాడు? పోయి అట్లాగే అర్పించనులా. నువ్వు ముందు వెళ్ళి దాన్ని సరి చేసుకొని ఆ తర్వాత వచ్చి ఆరాధించు, అర్పించు, దేవుడు చెప్తూ వచ్చి. కాబట్టి ప్రభు యొక్క ఆశ ఏంటి అంటే, మామూలుగా హగ్గయి గ్రంథం 2:9 మనం చూసాం, మునుపటి మందిరము కంటే కడవరి మందిరము యొక్క మహిమ అధికమగునని సైన్యములకు అధిపతి యెహోవా. అంటే దేవుని యొక్క ఉద్దేశం మానవుని పట్ల ఎట్లా ఉంది? హృదయం అనే మందిరం మునుపున్న దానికంటే, పోయిన సంవత్సరం దానికంటే, మన హృదయం, మన జీవితం, గత జీవితం కంటే, పాత జీవితం కంటే, పాపపు జీవితం కంటే కడవరి మందిరం, కడవరి దినాలు, అంచె దినాలు, ఈ నూతన సంవత్సరానికి వచ్చినటువంటి మన ద్వారా దేవుడు ఏం చెందాలని కోరుకుంటున్నాడు? మహిమ చెందాలని కోరుకుంటున్నాడు. 9 మంది కుష్ఠరోగులు అలాగనే దేవునికి మహిమ తీసుకురాలా, స్తుతించలా. ఒక్కడు మాత్రమే తెచ్చాడు. ఆకాని యొక్క జీవితంలో దేవునికి మహిమ సరిగా తీసుకురాలా. ఇప్పుడు యెహోషువ వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు దేవుని మహింపరచు, దానికి ఏం చేయి? ఒప్పుకో, ఏం మరుగు చేయబాకు, మహిమ చెందించు. అంటే మహిమ అంటే ఘనపరచు. అయితే ఆకాని యొక్క జీవితంలో మనం చూస్తే, ఆకాని అనే పేరుకి అర్థమైంది అంటే బాధకు కర్త. ఏమిటండి? బాధకు కర్త, బాధపరిచేటువంటి వాడు. ఒకప్పుడు మనకి జీవితంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించకుండా, దేవునికి మహిమ రాకుండా మనం కూడా ఆకాను వలె బాధకు కర్తలంగా ఉన్నాం. ఎవరికి? ఇతరులకు బాధకర్తలంగా ఉన్నాం. మరి ముఖ్యంగా మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము బాధకు కర్తలంగా మనం ఉన్నాం. అయితే ఆ యొక్క ఆకాని యొక్క జీవితం ఏమైందండి? ఆఖరికి రాళ్ల చేత కొట్టబడి అగ్ని చేత కాదు. అదే అధ్యాయము 17వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోషువ చాప్టర్ 7 వర్స్ లాస్ట్ వర్స్ 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత
చూసారండి, వాళ్ళను రాళ్లతో కొట్టారంట. ఆ తర్వాత ఏం చేశారు? ఈనాడు ప్రభు మనల్ని అగ్ని చేత కాల్చాడండి. స్తుతి మనం సరిగా చెల్లించలేని మనం, ఒకప్పుడు స్తుతి చెల్లించలేని వారం, మన స్తుతి ద్వారా దేవునికి మహిమ తీసుకురాలేనటువంటి వారం. అయినా ఆకాను వలె రాళ్ల చేత కొట్టబడి అగ్ని చేత కాల్చబడి మూడవది మరణించిరి. ఆ స్థితిలోనికి దేవుడు మనం తీసుకుని పోవాలా. ఈనాడు దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చి, నూతనమైనటువంటి వాగ్దానములు ఇచ్చి, నూతనమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితమును తన వాక్యము చేత మనల్ని కడిగి శుద్ధీకరించి నూతనమైన జీవితాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేశాడు? రాళ్లకు అప్పగించలా, అగ్నికి అప్పగించలా, మరణానికి అప్పగించలా, ఆకాను వలె మనకి జీవితాన్ని చేయలేదు. ఏం చేశాడు? ఈనాడు స్తుతించేటువంటి అనుభవంలోనికి దేవుడు తెచ్చాడు. కాబట్టి ఇందుకు మనం ప్రభువుని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యలో దేవుడు ఇంకోటి కూడా ఆశపడుతున్నాడు. ఇలాగన స్తుతి చెల్లించేటువంటి వారు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఒక మాట చదువుకుని ఆరాధనకు వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు, 1 Chronicles chapter 16 verse 24 చదవండి. మొదటి దినవృత్తాంతములు 16:24. అన్యజనులలో, ఎక్కడంటే ఆయన మహిమ కనపడాల్సింది? అన్యజనులలో నా మహిమ కనపరచాలని మీ ద్వారా నేను ఆశపడుతున్నా. చదవండి. సమస్త జనములలో నా మహిమ కనపడాలని ఆశపడుతున్నా. తర్వాత 29వ వచనం చదవండి. అక్కడే తగిన మహిమ రావాలా. ఎవరైనా బంధువులు మన దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళకి తగినట్లుగా మనం ఆతిథ్యం ఎట్లా ఇస్తామో, ఏమండి అడుక్కునేవాడు వచ్చాడు అనుకో ఎట్లా ఇస్తామండి? ఎవరైనా ఒక సామాన్యమైన వాళ్ళు వచ్చారనుకో ఎలా మనం గౌరవిస్తాం? ఒక ముఖ్యమైన అతిథి వచ్చాడనుకో మన ఇంటికి ఎలా మనం ఇస్తాం? దేవునికి రావాల్సిన మహిమనంట ఆయనకు తగినట్టుగా ఇవ్వాలా. ఈ మాటను బాగా మీరు అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఏమంటాడంట? నాకు రావాల్సిన మహిమ, చదవండి 29వ వచనం మరలా, యెహోవా నామమునకు తగిన మహిమ. అర్థమైందా? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ తగ్గట్టుకు ₹1 మనం చేతిలో పెడతాం కదండి. పెళ్ళిళ్ళు చేసామనుకోండి, మనకు రావాల్సిన లక్షలో లేకపోతే కోట్లో లేకపోతే ఎంతన్నా కానీ వాళ్ళకి రావాల్సిన తగ్గట్టుగా వాళ్ళకి మనము చేస్తాం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నామమునకు తగిన మహిమ నాకు కావాలి. ఎప్పుడు వస్తుందండి మహిమ ప్రభుకి మన ద్వారా? ప్రారంభ వాక్యం, స్తుతియాగము అర్పించువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. స్తుతియాగం చేసావా? స్తుతి మరి నూతన సంవత్సరంలో చేస్తున్నాం కదన్నా. 3 ఆదివారం కదా చేస్తున్నాంగా, 3 వారాల నుంచి. ఈ స్తుతి కాదు, నీ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలా, స్తుతించాలా. లేకపోతే ప్రభుని ఆరాధించడానికి పై పెదవులు దేవునికి అవసరం లేదు. పైకి భక్తి దేవునికి అవసరం లేదు. పేతురు పత్రికలు అంటాడు కదా, పైకి భక్తి కలిగిండి దానిలో లోపల ఏముండదంట? ఎవరో మందిరానికి పోతున్నాం, చేస్తున్నావు, వస్తున్నావు. పైకి స్తుతులు చెల్లిస్తున్నావు, వస్తున్నావు. ఎప్పుడన్నా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నావా? కరోనా కదన్నా అంటే కరోనాకు తగ్గట్టే పెట్టు. యెహోవాకు తగినటువంటి మహిమ ఇవ్వంటున్నాడు. కొన్ని విషయాలు దీవెనలు దైవ సేవకులు చెప్పాలా. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి అంటాడు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అనుకుంటా, దైవ ఆవేశం వల్ల దేవుడు నీకు ఏమైతే ఇస్తాడో ఆ దైవ ఆవేశం వల్ల కలిగినటువంటి ప్రతి మాటను ఓ తిమోతి నువ్వు సంఘానికి నేర్పించు, ప్రజలకు నేర్పించు అంటాడు. ఏమంటే దేవుని యొక్క బహుమానాలు పొందుకోవాలి అంటే ఎవరు చెప్పాలా? వాక్యం చెప్పాలా, దైవ సేవకులు చెప్పాలా. దేవుని యొక్క నీవు కిరీటాలు పొందుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే, ఈ భూలోకంలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు కుటుంబంగా దేవునికి చేసే స్తుతులు నీకు ప్రభువుకు మహిమకరంగా ఉండాలి అని అంటే ఏం చేయాలా? రెండిటిని మనము కలిగి ఉండాలా. నోటితో కాదు స్తుతులు. అయితే ఒకప్పుడు నోటితో స్తుతులు కలిగినటువంటి నామకార్థమైన క్రైస్తవ జీవితం ఈనాడు ప్రభుని అంగీకరించి, ఏంటండి సేవకుడు మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకోమంటున్నాడని వర్తమానం చెప్తున్నాడు అనుకుంటున్నావేమో, అనుకో, ఏం పర్వాలేదు, పెట్టుకోవాలి. దైవసేవకుడు చెప్పాలి అని అంటే వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఇది చెప్పాలి ప్రజలకి. ఏమన్నాడు? ఎలీషాని ఏమన్నాడు అండి? నువ్వు ఆహాబు దగ్గరికి వెళ్ళి
అయ్యా ఏమన్నా అనుకుంటాడేమో, నన్ను చంపేస్తాడేమో అంటే నువ్వు పోయి చెప్పయ్యా, వర్షం రాదని చెప్పు, పోయి చెప్పాడు. మళ్ళీ వర్షం వచ్చిద్దని చెప్పు, పోయి చెప్పాడు. నువ్వేమన్నా అనుకో. ప్రియమైన సోదర సోదరి, ఇటువంటి స్తుతులతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది. ఒకవేళ నువ్వు దేవునికి స్తుతులు చెల్లించలేదా, దేవుని ఎటు నువ్వు తల దించు అంతే. ఒకవేళ నువ్వు స్తుతులు పెదవులతోనే చేస్తున్నావా, ఆరాధన చేయబాకు. అర్హత లేదు వాక్యానుసారంగా. నేర్పించాల కొన్ని సేవకులు మేము ప్రభుని ఆరాధిస్తున్నాం, ఏం వాక్యం అంతా పైపైనే చెప్పుకొని పోతున్నారులే, ఆ యొక్క దైవ సేవకుడు అడగడలే, లేకపోతే మనం భాష కలిగిన వారు అడగరులే, ఎవరు మమ్మల్ని అడగరులే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటూ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆరాధన చేస్తూ బల్ల పాలు పొందుతూ ఆరాధన చేస్తూ బల్ల పాలు పొందుతూ వస్తే దేవునికి మహిమకరమైనటువంటి స్తుతి లేకపోతే నువ్వే నష్టపోతావు. ఒక దినాన దైవ సేవకుడికి నేను చెప్పాలా దేవుని దగ్గర తీర్పులో? అవునంటారా కాదంటారా? అర్థమవుతుందా? కష్టపడకండి, దయచేసి ఇబ్బంది పడకండి. దేవుని వాక్యానికి నీవు నేను తల వంచవలసిందే. తల వంచటం కాదు, దేవుని వాక్యానుసారంగా చేయకపోతే చెమటలు గారాలా, దేవుని వాక్యానుసారంగా చేయకపోతే చెమటలు కాదు వణుకు రావాలా. బీపీ వస్తే వచ్చింది చూడండి, బాగా వాక్యాన్ని విన్నప్పుడు వణుకు రావాలండి. వాక్యం అంటే భయం లేనప్పుడు దేవుని మందిరికి ఏదో మామూలుగా పైకి వస్తున్నాం పోతున్నాం చెప్పుకోవడానికి భక్తులం అంటే కాదు. బలవర్తమానంలోనే కాదు, బల్ల పాలు పొందే దాని కొరకే కాదు, పరిశీలన చేసుకునేది ఆరాధన చేయటానికి కూడా మనకు ఉండాలి. కాబట్టి 10 మంది కుష్ఠ రోగులు బాగయ్యారు, కానీ ప్రభు బాధపడుతున్నాడు. అయ్యా నువ్వు అక్కడే వచ్చావా? ఆ తొమ్మండుగురు, ఒకవేళ ఆ తొమ్మండుగురు వలె మనం ఉన్నామా? ప్రభు ద్వారా మేలు పొందుకుంటాం, ప్రభు ద్వారా నూతన సంవత్సరాన్ని పొందుకుంటాం, ప్రభు ద్వారా నూతన వాగ్దానాలు పొందుకుంటాం, ప్రభు ద్వారా ఆరోగ్యాలు పొందుకుంటాం, ప్రభు ద్వారా అన్నీ పొందుకుంటాం. కుటుంబ అవసరాలు ఏం తిరిగినాయో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఆ తొమ్మండుగురు ఎక్కడ? నువ్వు ఒక్కడే వచ్చావు, ప్రాక్టికల్గా నువ్వు ఒక్కడే వచ్చావు, క్రియారూపకంగా నా దగ్గరికి. ప్రభు అంటున్నాడు, మునుపటి మందిరము కంటే కడవరి మందిరం యొక్క మహిమ ఎక్కువగా ఉండాలని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని కోరిక అది అయ్యింది. గత సంవత్సరం యొక్క మన హృదయం అనేటువంటి మందిరం మహిమ కంటే ఈ సంవత్సరం అనేటువంటి మన హృదయం అనే మందిరం మహిమ దేవుని ఎదుట ఎలా కనపడాలంట? మరీ ఎక్కువగా కనపడాలా. అలా చేయలేనటువంటి వారం మనం. అయితే కృప కలిగిన దేవుడు ఆకానుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యెహోషువ వచ్చి, ప్రభువా అయ్యా ఆకాను, దేవుని మహింపరచయ్యా, నువ్వు ఏదో మాతో పాటు వచ్చి ఆ యొక్క ఎరుకో పట్టణం చుట్టూ 7 దినాలు మాతో పాటు స్తుతులు అన్నావు, బోర్లో తిన్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నావు, కేకలు వేయమన్నప్పుడు కేకలు వేసావు, లోపలికి వెళ్ళి కొట్టేసేద్దాం అందరినీ, దేవుడు మనకు అప్పగిస్తాడు, శత్రువులు అంటే నువ్వు కూడా శత్రువులు మీద పడ్డా, అంతా బాగానే ఉంది. కానీ దేవునికి మహిమేది? అర్థమైందా పాయింట్? దీనికి ముందు ఏం జరిగింది? ఈ యొక్క ఆకాను ఎరుకో గోడల చుట్టూ 6 దినాలు ఈయన కూడా తిరిగాడు, ఈయన కూడా స్తుతులు చెల్లించాడు, కానీ ఏమి లేదు, ప్రాక్టికల్ లైఫ్ తనలో. ఈనాడు మనకి జీవితంలో గుర్తుంచుకోవాలి. కానీ ఆకాను తన యొక్క జీవితంలో రాళ్లతో కొట్టబడ్డాడు, 2వది అగ్ని చేత కాల్చబడ్డాడు, 3వది కుటుంబంతో మరణించింది. ఈనాడు ప్రభు మనల్ని మరణానికి అప్పగించలా. ప్రభుతో తీర్మానం చేసుకొని ప్రభుని ఆరాధించు. ప్రభువా ప్రాక్టికల్ లైఫ్ కూడా నా యొక్క జీవితంలో నేను కలిగి ఉంటా, నా ఆత్మీయ జీవితంలో నా కుటుంబంతో. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, హిందువుల మధ్యమే సేవ చేస్తూ ఉన్నప్పుడు భర్తలో పర్మిషన్ ఇయ్యరు. ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటామంటే, అన్నయ్య ప్రార్థన చేయి, అన్నయ్య ప్రార్థన చేయి, నా భర్త ఒప్పుకోవాలా, మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకోవాలా, మా ఇంటి ద్వారా స్వార్థ ఇరుగు పొరుగు వారికి వినపడాలా, ఎవరైనా ఒక్క ఆత్మన్నా మా ఇంటి ద్వారా రక్షించబడాలా అని ఆశపడి ఉండేటువంటి వారు ఉంటారు. ఈనాడు మనకి జీవితంలో ఈ ఆశ ఉందా? భర్తల ద్వారా భయపడి కూడికలు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారండి. మా తల్లిదండ్రులు సేవ చేసేటప్పుడు ఒక స్థలంలో 16 సంవత్సరాలు సేవ చేశారు మా తల్లిదండ్రులు. అక్కడ వారందరూ కూడా హిందువులే. ఒక మాట కూడా చెప్పాలా, మొత్తం ఓసీలు, కమ్మస్ అన్నమాట. వాళ్ళ భర్తలు రారు మందిరానికి, వాళ్ళు వస్తారు, ఎంతో భయంతో వస్తారు. ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలని ఎంతో ఆశ ఉంటుంది, దేవునికి ఇవ్వాలని ఎంతో ఆశ ఉంటుంది, అన్ని కష్టాలు. అటువంటి వారు వచ్చి
ప్రార్థన చేయించుకుంటారు. మా ఇంటి ద్వారా దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, మా ఇంటి ద్వారా దేవునికి మహిమ రావాలి, మా ఇంటి ద్వారా దేవుని స్వార్థ వినబడాలి. గృహ ప్రతిష్టలు చేసినప్పుడు మనం అంటాం కదా, ప్రభువా ఈ యొక్క గృహం ద్వారా ఏ వినబడాలా? రక్షణ సునాద గీతములు. నువ్వు ఈ యొక్క ఇంటిలో ఉండాలా, నీ వాక్యం ఈ ఇంటిలో ఉండాలా, నీ యొక్క పాటలు ఈ ఇంటిలో ఉండాలా, ఈ ఇంటి ద్వారా అనేకులు రక్షించబడాలంటాం. సంవత్సరం దేవుడు దయాకిరణికి ఇస్తే కృతజ్ఞత కూడా, సంవత్సరానికి ఒక్కటి కూడా. ప్రభు అంటున్నాడు, స్తుతి యాగము అర్పించువాడు దేవునిని మహిమపరచుచున్నాడు. స్తుతి చెల్లించకపోతే నీ జీవితంలో దేవునికి మహిమ రాదు. ఆ స్తుతి నోటితో కాదు, పెదవులతో కాదు, క్రియారూపకమైనటువంటి స్తుతులుగా దేవునికి కనబడితే మాత్రమే దేవునికి మహిమ వస్తుంది. అంటే ఏం చేయాలా? ఆదివారం వచ్చి పెదవులతో ఆరాధన చేసిపోతే అదిగా స్తుతి. ప్రభును స్తుతించేలో ప్రభు చేసే ప్రతి దానికి కృతజ్ఞత స్తుతి ఉండాలి. దెన్ ఆఫ్టర్, ఆ తరువాత దేవునికి ఏమొస్తుంది? మహిమ. ఇప్పుడు మనం ఆరాధన చేసేది ఎట్లా ఉండాలా? నేను ఆరాధన చేస్తే నా స్తుతి ద్వారా దేవునికి ఏం రావాలా? మహిమ రావాలి. ఇప్పుడు వీటన్నిటి నాకని ఏం చేయమంటున్నాడు యెహోషువ? అయ్యా నువ్వు ఒప్పుకో. నువ్వు రెండవది ఏమంటాడండి? నువ్వేం మరుగు చేయొద్దు, ఏం మరుగు చేసుకోబాకు, నీ హృదయంలో కప్పి పెట్టుకోవద్దు, ఒప్పుకో నువ్వు. ఇదే మహిమ తీసుకురావటం అండి. నిజమే ప్రభా, నా కుటుంబం ద్వారా, నా గృహం ద్వారా, నా బిడ్డల ద్వారా, నా ఆత్మీయ జీవితం ద్వారా నేను నీకు నీ మందిరంలో స్తుతులే చెల్లిస్తున్నాను. మహిమ వచ్చేటువంటి స్తుతిని నేను నీకు ఇవ్వలేకపోతున్నా. కాబట్టి మహిమ తెచ్చేటువంటి స్తుతిగా ఈ సమయంలో నా యొక్క స్తుతి ఆరాధన నువ్వు అంగీకరించు ప్రభు అని ప్రభు తీర్మానం చేసుకుని ప్రభుని ఆరాధించు. ప్రభు నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని, మనకి ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రభు ఎక్కడ స్తుతులు చెల్లించాలని ప్రభు కోరుతున్నాడు, ఎక్కడ దేవుడు మహిమపరచాలని ప్రభు కోరుతున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. అన్యజనుల మధ్యలో, సమస్త ప్రజల మధ్యలో 16వ అధ్యాయం 24వ వచనం ఎక్కడ రావాలని ప్రభు కోరుకుంటున్నాడండి? అన్యజనుల మధ్యలో, సమస్త ప్రజల మధ్యలో. 29వ వచనం అక్కడ 29వ వచనం అంటాడు. అక్కడే ఏమంటాడండి? యెహోవాకు తగిన మహిమ, ఆయనకు తగిన మహిమ ఇవ్వాలంట. అందుకని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, వేదాజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఆయనకు తగినటువంటి మహిమ తీసుకురావాలా. ఆయనకు తగినటువంటి మహిమ నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయకపోతే, తగిన దానికంటే నువ్వు తక్కువ చేస్తూ ఉంటే ఏమవుతుందంట? తగిన దానికంటే తక్కువ ఇస్తే వారు లేమిలోనికే పోతారు. కానీ నువ్వు ఎదజల్లేవనుకో దేవుని కొరకు, ఇక్కడ మనం చెప్పాలంటే ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఇక్కడ దొంగ ఉంటాడంట, దోచుకునేవాడు ఉంటాడంట. ఏం చేయాలంట రాజు? ఇక్కడ ఎవరుంటారంట? దొంగ ఉంటాడంట, దోచుకునేవాడు ఉంటాడంట. ఇక్కడ దాచుకునేదంతా కూడా తుప్పు పట్టిపోతుందంట. దేవుడు ఏమంటాడు? అందుకని పరలోక రాజ్యంలో మీరు దాచుకోండి, పరలోకపు ధననిధిలో మీరు దాచుకోండి. 4 రోజుల క్రితం ఫోన్ వచ్చింది నాకు, చాలా టైం అయింది. ఒక చోట పరిచయం చేస్తా ఉన్నప్పుడు బ్రాంచ్ సంఘం ఒకటి కట్టవలసి వచ్చింది. కట్టాము, అయిపోయింది. దానికి 10 సెంట్లు స్థలం తీసుకున్నాం. వాళ్ళ దగ్గర స్తోమత లేదు. దాంట్లో పాపం వారు కొంత మాత్రమే ఇవ్వగలిగారు. దాంట్లో సగం భారం నేను భరించి, దేవునికి ఈ స్థలం అంతా ఉండాలని నేను ఆశపడి సగం భారం నేను భరించి స్థలం మొత్తం కొన్నాం. దేవుడు ఆ సగభారం నేను మోసినందుకు అంతకంటే దేవుడు నాకు 2 అంతలు ఇచ్చాడు. చెప్పగలనండి, ధైర్యంగా నేను చెప్పగలను. ఒక స్థలంలో నేను సేవ చేసిన స్థలంలో, వీడియోలు వింటూ ఉంటారు, వాళ్ళు కూడా వింటారేమో, ఉన్నారు, యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. చెప్పొచ్చున్నది వాస్తవం. ఒక స్థలంలో నేను పరిచయం చేస్తున్నప్పుడు ప్రక్క గ్రామంలో కొంతమంది విశ్వాసులు అడిగారు, అన్న మేము ఇక్కడ రావడానికి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది, మాకు అక్కడ ఏర్పాటు చేయండి అని. అంటే నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందికి ఇంకా 4 బాప్తిసాలు ఇచ్చి, అంతకుముందున్న పాత విశ్వాసుల్ని ఒక మామూలు స్థలంలో, ఒక విధవరాలు ఇంట్లో, వాళ్ళు పక్కనే, ఇంటి పక్కనే వేరే స్థలంలో చిన్న గుడిసేసుకొని చేసుకుంటూ ఉంటే, మంచి రోడ్డు ప్రక్కన దేవుని యొక్క స్థలాలు, దేవుని కార్యాలు ఏదైనా ఘనంగా చేయాలి కదా, 10 సెంట్ల స్థలం, అంటే కుంటలో 4 కుంటలు కొన్నాం. దాన్ని కొనటానికి వారి దగ్గర సగమే డబ్బులు ఉన్నాయి, కానీ సగం లేవు. కానీ ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చాడు.
దేవునికి మనము, నేను చెప్తా కదా బోధ, వేదజల్లు బోధకుడు నేను చెప్తాను కదా, ఓ దినాన్ని నేను చచ్చిన తర్వాత దేవుని దగ్గర తీర్పులు నిలువబడితే అడుగుతాడు కదా, వేజాలు అని చెప్పి నువ్వేం చేసావా నాకు అని ప్రభు అడిగాడు అనుకో, ధైర్యంగా తలెత్తుకొని నేను ఫలానా ఊర్లో నేను చేశాను కదా ప్రభు అంటే తీర్చి చూసిన తర్వాత వెరుగుడ్ అనాలా నన్ను. ప్రభు వాక్యాన్ని భూమి మీద మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని బిడ్డలను చెప్పుకుంటే కాదండి. ప్రభు అలాగన మనకు కూడా సాయం చేయను కాక. ఈ దినాన వాళ్ళు అంటున్నారు, అన్న మీ డబ్బులు మాకు వద్దన్నా, మీ డబ్బులు దైవసేవకులు మేము తీసుకోకూడదన్నా, దైవసేవకులు మేము ఇవ్వాలి కానీ దైవసేవకులు మేము తీసుకోకూడదు అంటే నేనన్నా, మీ మనస్సాక్షి ఆ విధంగా గర్దిస్తూ ఉంటే నేను ఏ రోజు మిమ్మల్ని అడగను. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అన్నారు, సగం మీరు ఇస్తున్నారు, మళ్ళా మీరు మా పైన వచ్చి పడతారేమో, లేకపోతే ఆ స్థలం అంతా మీరే ఇంకో విషయం చెప్పమంటారా, అది నా పేరు మీదే రాశారు. నేనన్నా ట్రాన్స్ఫర్ అయ్యి నేను వెళ్ళేటప్పుడు ఈ కాగితాలు నా పేరు మీద రాసిన, నాకు ఈరోజు వచ్చిన ఈరోజు సాయంకాలమే మీ చేతులు పెడతాను, నాకు అవసరం లేదు, ఆ స్థలం నాకు అవసరం, అది నా పేరు మీద రాసిన ఆ పేపర్లో కూడా నేను పట్టుకుపోను. అది దేవునికి అని నేను మీ అందరికీ చెప్పాను, హృదయపూర్వకంగా దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను ఇచ్చేశాను, అది నాకు అవసరం లేదు. కానీ వాళ్ళ మనస్సాక్షి ఎట్లా ఉంది, ఈ మాట కొన్ని అవసరం అండి, ఈ విషయాలు కొంచెం టైం అవుతుంది, కానీ నేను ఈ విషయాలు నేను మీకు చెప్పాలి, కొన్ని నేర్చుకోవాలి. అయితే వాళ్ళ మనస్సాక్షి ఏమని గర్దించిందంటే, వాళ్ళందరికీ నేనున్న సంఘము ప్లస్ బ్రాంచ్ విశ్వాసులు వాళ్ళందరూ మనస్సాక్షి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని, ఇదేంటి దైవసేవకునికి మనం ఇవ్వాలి కానీ దైవసేవకుడి దగ్గర మనం తీసుకోవటం ఏంటని వాళ్ళందరూ మాట్లాడుకొని మూట కట్టుకొని నా దగ్గరికి వచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత, అన్న దేవుడు గనక ఏ దినాన మాకు శక్తి ఇస్తాడో, కానుకల ద్వారా కానీ దశమ భాగాల ద్వారా కానీ ఏ దినాన మాకు శక్తి ఇస్తాడో, మీకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం మాకు కలిగినప్పుడు మీ రూపాయి మీకు ఇస్తామన్నా అన్నారు. నాకు అవసరం లేదన్నాను, లేదు దైవసేవకుల దగ్గర మేము తీసుకోకూడదు కాబట్టి మేము మీకు ఇస్తామంటే, సరే మీ మనస్సాక్షి ఆ విధంగా నొప్పించితే దేవుడు మీకు శక్తి ఇచ్చిన రోజున నాకు ఇస్తే నేను అంగీకరిస్తా చెప్పాను అన్నమాట. కానీ ఈ రోజున వాళ్ళకి పని అయిపోయింది కదా చక్కగా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట, అయితే వాళ్ళకి నేను అక్కడ ఇచ్చింది ఎంత అమౌంట్ ఇచ్చానో దానికి 2 అంతలు నాకు ఆశీర్వాదం ఇచ్చాడండి, ఏబుకి ఇచ్చినట్టు. నేను ధైర్యంగా చెప్తున్నాను, అబద్ధం కాదు నేను చెప్తుంది. నేను వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఎంతో దానికి 2 అంతలు దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా దేవుడు గొప్ప దేవుడు అండి. స్తుతి యాగం అర్పించువాడు దేవుని మహిమపరుచున్నాడు. స్తుతి చెల్లించకపోతే మనకు మహిమ మనకు రాదు, దేవునికి మహిమ కూడా. వాక్యాన్ని అనుసరించి నడిచి చూడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియమైన సోదరి ఏం చేయాలి ఇప్పుడు? వెదజల్లి అభివృద్ధి పొందువారు అన్నిటికీ వెదజల్లుతాం. హాస్పిటల్కి వెదజల్లుతాం, బిడ్డలకి వెదజల్లుతాం, భర్తకి వెదజల్లుతాం, భార్యకి వెదజల్లుతాం, బంధువులకు వెదజల్లుతాం, ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు, అందరికీ వెదజల్లు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమండి మీటింగ్ అండి, ఏమండి మందిరం అండి, అదండి ఇదండి అని అంటే, అవునా కొంచెం కష్టంగా ఉందా ఇప్పుడు, రాదు బయటికి. అక్కడ తుప్పుపట్టనటువంటి నిత్యము నిలబడేటువంటి ఒక దినాన మనం చచ్చిన తర్వాత దేవుని దగ్గర పోయిన తర్వాత ఇచ్చేటువంటి ఆ బహుమానాల దగ్గర పర్మనెంట్గా మనకి ఎక్కడ చెడిపోకుండా ఉండేటువంటి అక్కడ దాచుకోవడానికి చేత కాదు మనకి. ఈ లోకంలో నమ్మిస్తాం, తర్వాత ఎన్ని కష్టాలు పడతారు కదండి. ప్రియమైన సోదరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచి చూడు. ఆత్మీయ జీవితంలో లక్షణాలను కూడా, ఆత్మీయమైన లక్షణాలను దేవుని కొరకు అలాగిన వెదజల్లు, ఆత్మీయమైన మేలులు అలాగే వస్తాయి. దేవుని కొరకు నువ్వు ఏదైనా ఆ విధంగా చేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. నేనే నీకు ఒక చిన్న ఉదాహరణ, మీరు కూడా ఎన్నో చూసుంటారు. ప్రభు సన్నిధి కొరకు నేను కొద్దిగా ఇచ్చాను, దానికి 2 అంతలు నాకు ఇచ్చాడు. ఇయ్యటమే కాదు, ఈ రోజున మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అంటున్నారు, అన్నా మీ డబ్బులు మేము మీకు పంపించే సమయం దగ్గరకు వచ్చింది అన్నారు. ప్రభు మహిమార్థమై చెప్తున్నాను, నా గొప్పతనం కొరకు కాదు. ఒకవేళ మీరు సంతోషంగా దేవుడు మీకు శక్తి ఇచ్చి అది మీకు అవసరం లేదు, దైవ సేవకుడిది తీసుకోవటం మాకు ఆశీర్వాదం కాదు అని అంటే ఇవ్వండి. కానీ నాకు తీసుకోవటానికి నాకైతే ఇష్టం లేదు. ప్రభుకి ఇచ్చిన తర్వాత తీసుకోకూడదు. కానీ వాళ్ళ మనసులు ఎట్లా ఉన్నాయి, వద్దన్న దైవ సేవకులతో మాకొద్దు, మేమే మీకు ఇవ్వాలి కానీ మీరు మాకు ఇవ్వకూడదు. సరే ఇస్తే సంతోషం తీసుకుంటా. కానీ ఇప్పుడు మళ్ళా మందిరంలో చెప్తున్నా, ఆ వచ్చే రూపాయి నా కుటుంబానికి, నా వ్యక్తిగత అవసరాలకి దేనికి వాడనండి. మరలా ఆ డబ్బులు దేవునికి అక్కడ ఇచ్చాను కాబట్టి వారు తిరిగి మరలా నాకు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బు దేవుని పరిచర్య కొరకే వాడతా. ప్రభు తీర్పులో కూడా ఇదే మాట నిలవబడాల నేను. కాబట్టి
అటువంటి దేవుని బిడ్డలంగా వాక్యాన్ని నెరవేర్చే వారంగా ప్రభు మనలను బలపరచు. ఒకప్పుడు ప్రభువా నీకు నేను స్తుతులు చెల్లించుట అనుభవం లేదు, ఆ స్తుతుల ద్వారా నీకు మహిమ తెచ్చే అనుభవం నాలో లేదు. ఆ 9 మంది కుష్ఠరోగుల వలె, కానీ తిరిగి వచ్చిన ఒక కుష్ఠరోగి నాడు చూడు, ఆ కుష్ఠరోగిగా నన్ను చేసినందుకు స్తోత్రాలు. క్రియారూపకమైన కుష్ఠరోగి ఈయన. అటువంటి జీవితం ప్రభు మాకు దయచేయని. ప్రభు మనకు తన సిలువ కార్యం ద్వారా దేవుడు దయచేస్తూ వచ్చాడు. ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలా? అన్ని జనుల మధ్యలో ఆరాధించాలా, సమస్త జనుల మధ్యలో ఆరాధించాలా. ఇలాగున దేవునికి తగినటువంటి విధానంలో ఆరాధించి మహిమ తీసుకురావాలి. అటువంటి బాధ్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఎందుకు ప్రభువుని మనం స్తుతిద్దాం. మోకరించండి, ప్రభువుని ఎలాగైనా మనం ఆరాధిస్తాం. ఓ సహోదరుడు, ఓ సహోదరి, ప్రభువుని ఆరాధించండి. సండే స్కూల్ లేదు ఈరోజు, కాబట్టి జాగ్రత్తగా పిల్లలను కూడా మీ దగ్గర ఉంచుకోండి. అలాగన ప్రభువుని మనము ఆరాధిస్తాం.